బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. అతనికి కూడా రోగం వచ్చింది. ప్రార్థిస్తున్నాడు, దేవా నన్ను విడిపించవా, నాకు స్వస్థత ఇయ్యవా, నాకు విడుదల ఇయ్యవా, నాకు ఆరోగ్యం ఇయ్యవా. భరించలేకపోతున్నాం. మనం కూడా అడుగుతాం కదా, ఎన్నోసార్లు అడుగుతాం కదా. ప్రార్థన చేయకుండా ఎవరన్నా ఉన్నారా? అనారోగ్యం వచ్చినప్పుడు పోని దానికి అదే వస్తుంది, దానికి అదే పోతుంది పో అనుకుంటామా? మనం ఎంత ధైర్యవంతులమైన అనారోగ్యం వచ్చినప్పుడు, శరీరంలో కొంత నలత వచ్చినప్పుడు, ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కూడా అనారోగ్యం వచ్చింది అని అంటే తప్పకుండా కొంచెం మెల్ట్ అవుతారు, కొంచెం అన్న బాధపడి ప్రార్థన చేస్తారు. ప్లీజ్ యేసయ్యా ఇంకెంతకాలం భరించాలి, నన్ను స్వస్థపరచవా అని అడుగుతారు. అట్లనే ఆ భక్తుడు కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భక్తుడు, అతను మంచి ప్రార్థన పరుడు, భక్తి పరుడు, అనేక ఆత్మలను ప్రభు కొరకు రక్షణలోకి నడిపించిన వాడు, ప్రభు కొరకు చాలా హింసలు పడినవాడు, ఆయన కొరకు చాలా ప్రయాణాలు చేసిన వాడు. అయితే అతను దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యములు ఎన్నో చేసినటువంటి మంచి ప్రవక్త అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అతను అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నాడు, నన్ను విడిపించు, నన్ను విడిపించు. అలాగా అతను 3 సార్లు ప్రార్థన చేసినాడని వాక్యం సెలవిస్తుంది. అతను ఎవరు అని అంటే పౌలు భక్తుడు. అయితే ఆ పౌలు భక్తునికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి, దేవా నన్ను స్వస్థపరచవా అంటే దేవుడు ఆదరణ మాటలు పలికినాడట అతనితో. ఏమని ఆదరణ? నా కృప నీకు చాలును. హల్లెలూయా. నా కృప నీకు చాలును అనే మాట మన ప్రతి అనారోగ్య సమస్యలో మనకు అది వర్తిస్తుంది. నా కృప నీకు చాలును అనే ఆదరణకరమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ, ఇంకా అంతేకాదు, మాట్లాడమే కాదు, ఆదరించడమే కాదు, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు, ఆదరించెదవు, స్వస్థపరచుదువు. ఈ మాటలు, ఈ వాగ్దానాలు మనం కూడా యేసు నామం పేరిట ఈ నూతన సంవత్సరంలో స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్. మనకు రోగము కలుగగా దేవుడే మనల్ని ఆదరించి స్వస్థపరచును గాక. ఆమేన్.